మనకు తెలీదు సార్ చేస్తారని. బట్ వేరే వాళ్ళు చూసినప్పుడు మనకు కూడా ఎవరైనా చేస్తే బాగుండని ఆ యొక్క సంకల్పము విశ్వంలోకి వెళ్ళింది. రెండోది వచ్చేసి మరి 108 రోజులు ఈ ధ్యాన మహాయజ్ఞం జరిగింది అంటే ఎట్లా పాసిబుల్? ఒక వ్యక్తితో ఎప్పుడు ఏది కాదు. ఒక శక్తి అంటే పత్రి సార్, ఆయన ఒక శక్తి. ఆయన విశ్వం నుంచి మన కోసం, మనల్ని ఉద్ధరించడానికి కోసం మాత్రమే వచ్చారు. ఆయనకి ఏదైనా సాధ్యమే, అది ఏదైనా సరే. కానీ మనము ఎదుగుతున్న వాళ్ళము. ఆయన ఎదిగిన ఆత్మ, మనం ఎదుగుతున్న ఆత్మ. సో ఈ క్రమంలో మనకు గైడెన్స్ ఇవ్వటానికి ఆయన ఏం చేస్తారంటే అనేక మందిని సిద్ధపరిచారు. మనకి తెలీదు, ఉన్నారు, ఎక్కడో హైట్గా ఉన్నారు. బట్ వాళ్ళు కూడా మనం తలుచుకుంటే, అంటే దేవతలు మనకి ఇట్లాగే కనిపిస్తారా? పూర్వ రోజుల్లో అయితే మరి దేవుణ్ణి కానీ లేకపోతే దేవతల్ని ప్రత్యక్షం చేసుకోవాలంటే ఎలా సాధన చేస్తారు? కఠోర సాధన చేస్తారు. చేసిన తర్వాత బ్రహ్మ కానీ, విష్ణువు కానీ, మహేశ్వరు కానీ, వీళ్ళెవరు మూర్ఖులు ఎవరైనా సరే, నాయన ఏం కావాలి అంటే ఇదిగో నాకు ఇది కావాలంటే తదాస్తువు అంటారు. అంటే మనకి ఆ ధ్యానము వాళ్ళు చేయటం చూపిస్తారు, అంటే కఠోర సాధనగా. అంటే ఇక్కడ వాళ్ళ ధ్యానంలో కూర్చొని సంకల్పం చేస్తున్నారు, ఒక విశ్వానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి అని చెప్పేసి ఇండైరెక్ట్గా వాళ్ళు వాళ్ళ యొక్క తను, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ అంటారు కదా. అంటే వాళ్ళు త్రికరణ శుద్ధితో వాళ్ళ ఆలోచనల్ని ఇంకో వైపుకి మళ్ళనీయకుండా, అర్థమవుతుందా? అంటే ఇంకో వైపుకి డైరెక్షన్ ఇవ్వకుండా